ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. భారత రాజ్యాంగం పరిపాలన అంశాలే కాకుండా స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు, సామాజిక ఆర్థిక భేదాలు, వివక్షత లేకుండా ప్రజలందరినీ ఒకే దేశంగా కలిపి ఉంచడంలో రాజ్యాంగం కీలక పాత్ర వహిస్తుంది. ఇందువల్ల ప్రపంచంలోనే విశిష్టమైన రాజ్యాంగంగా భారత రాజ్యాంగంకు గుర్తింపు పొందిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ ఆధ్వర్యంలో గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్న, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. వృత్తులు చేయడానికి కానివ్వండి, అనేక రకాలుగా మరి ఆదేశ సూత్రాలుగా ఆయన పొందుపరచడం రాజ్యాంగంలో మనందరం కూడా ఇవాళ ఎంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే డాక్టర్ బాబాసాహెబ్ గారి యొక్క మేధావితనం బ్రిటిష్ వారు గుర్తించి భారత రాజ్యాంగం రాయటానికి కావాల్సినటువంటి మేధావి ఎవరైనా ఉంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఆయన్ని ఈ రాజ్యాంగం రాయటానికి ఆయన్ని ఆ రాజ్యాంగ డాక్టర్ చైర్మన్ గా పెట్టాలని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. చిన్ని గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి, అదేవిధంగా విజయవాడ నగరంలో ఉండే అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముస్లిం పండుగ వస్తే ముస్లింలు చేసుకుంటారు, కానీ ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రాణి చేసుకోవాల్సిన పండుగ. ఇది వాస్తవం చెప్పాలంటే ఈ రాజ్యాంగ ఫలాల్లో షెడ్యూల్ కులాలకు వచ్చింది 16%, కానీ బీసీలకు 27% ఇచ్చారు. అంతకుముందు ఆయన ప్రపోజ్ చేసింది 52% బీసీలకు రిజర్వేషన్ కావాలని ఇచ్చారు. ఆ బీసీల తర్వాత అంత లబ్ధి పొందింది భారతదేశంలో మహిళలే. మహిళలకు ఆస్తి ఎక్కువ కానీ, సమాన హక్కు కానీ ఎన్ని భారతదేశంలో తీసుకొచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఇదేదో ఒక షెడ్యూల్ కులాలకు సంబంధించిన పండుగ కాదు, అసలు ఇందులో మనం దాన్ని ఎక్కడ అంగీకరించకూడదు. భారతదేశంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా ఇది చెందింది. రెండోది, రాజ్యాంగం రాయడానికి కావాల్సింది ప్రారంభంలో ఇప్పుడునే ప్రపంచ దేశాలకు రాశాను, కానీ భారతదేశానికి రాయాలంటే కొన్ని భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము రాజ్యాంగాలు రాసిన సందర్భంలో మాకు వచ్చిన సమస్యలను విశ్వతో నిరాకరించడంతో బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, ఈ దేశంలో భిన్నత్వంలో అనేక రకాలుగా ఉన్నాయి జాతులు, ప్రాంతాలు, మతాలు, భాషలు, ఇది మేము రాయలేము, ఇది రాయాలంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే రాయాలంటే అనివార్య పరిస్థితుల్లో అంబేద్కర్ గారి చేత ఒక 7 సభ్యుల కమిటీతో ఇది వేశారు. ఆ 7 సభ్యులు ఆయన 2 సంవత్సరాలు 8 నెలల కాలంలో దీన్ని పూర్తి చేశారు. అంటే ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ప్రాణికి, పుట్టిన మన మనుషులకే కాదు జంతువులకు కూడా రక్షణ చట్టాలు ఈ భారత రాజ్యాంగంలో కనిపించబడి ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ అందరికీ సంబంధించిన హక్కులు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇవన్నింటిలో కూడా మనం బాధ్యత తీసుకొని ఈ రాజ్యాంగాన్ని భవిష్యత్తులో ఇంకా బాగుండేదానికి ప్రతి మనిషి మన హక్కులే కాదు బాధ్యతలు కూడా దీంట్లో గుర్తుంచుకొని మనం ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరికి కూడా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సంజయ్ గారు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మనందరికీ కూడా చాలా శుభప్రదమైన రోజు. మరి 100 సంవత్సరాలు విదేశీ రాష్ట్ర శృంఖలాల నుంచి భారతావని విముక్తి పొందిన తర్వాత 1900 మరి మహామేధావి భారత జాతి ముద్దుబిడ్డ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మేధావితనంతో మరి ప్రపంచ దేశాల్లోనే కూడా మన అత్యుత్తమమైనది మన రాజ్యాంగంగా రూపొందించినటువంటి రోజు. వాటి రాజ్యాంగానికి మన చట్టసభల్లో ఆ రోజు అమలు అయ్యే విధంగా భారతదేశం ఈరోజు నవంబర్ 26వ తారీఖున అడాప్ట్ చేసుకుని ఇదే రాజ్యాంగాన్ని జనవరి తీరు మనందరికి కూడా సుపరిచితమే. అట్లాగే ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత, ఈ రోజునే గత పార్లమెంట్ లో పండుగలు మనందరికీ కూడా భారతావని అందరికీ కూడా అటువంటి 2 పండుగలను కూడా ఇవాళ మనం ఇంత ఘనంగా విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారి కార్యాలయంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇంతమంది ఇవాళ కృష్ణా జిల్లా ఎస్సీ సోదరులు అందరూ కూడా ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఇంతమంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక మహనీయుని కీర్తిని మళ్ళీ తలుచుకుంటూ మన భారతదేశం యొక్క రాజ్యాంగ గొప్పదనాన్ని మన అందరం కూడా ఇవాళ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుని ఒక గుండెల నిండా ఒక ఉప్పొంగిన సంతోషంతో మన అందరం కూడా ఇవాళ ఫీల్ అవుతున్నాం. అందరికీ కూడా ఇవాళ భారతదేశ రాజ్యాంగ దినోత్సవం ఆవిష్కరింపబడిన రోజు కాబట్టి అందరికీ కూడా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అక్కడ
అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులందరూ కూడా పాల్గొనడం మనందరం కూడా అదృష్టం అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. దేశాలు గుర్తుకురా మన దేశం గుర్తొచ్చింది, అది గుర్తుంచుకోండి. అలాగే చైర్మన్ చేసిన కూడా బ్రిటిషర్స్ కాదు, చైర్మన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. ఆయన చెప్తారు విభిన్న జాతులు కులాలు ఉన్న ఈ దేశం ఈ విధంగా బ్రహ్మాండంగా ప్రజాస్వామిక స్వాతంత్రంగా జరిగిందంటే అది కాన్స్టిట్యూషన్ అంటే. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.